హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, 75 మార్కులకు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ 75 మార్కులకు 75 మార్కులు వచ్చే విధంగా మనము ఏ బుక్స్ చదివితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మన ఛానల్లో ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందరికీ కూడా ఈ సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటూ, మంచి విజయాలు సాధించాలని, మంచి జాబ్స్లో సెటిల్ కావాలని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనేటువంటిది చాలామంది విద్యార్థులంతా కూడా అడుగుతూ ఉన్నారు. సో మీకు నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్కు సంబంధించినటువంటి బుక్స్ మీకు నేను చూపిస్తాను. మీరు అదేవిధంగా ఈ బుక్స్ మీరు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు 75 మార్కులకు 70 మార్కులు మినిమం వచ్చేటువంటి విధంగా మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకు మెయిన్స్కు పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో చదవాలంటే అందరూ కూడా ఒకే రకమైనటువంటి బుక్స్ చదువుతూ ఉంటారు. సో అలాంటప్పుడు అందరికీ కూడా సేమ్ మార్క్స్ వస్తాయి. సో మనకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలంటే మనం కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముందుగా ఏ బుక్స్ చదవాలి ఏపీ హిస్టరీకి, గ్రూప్ 2 మెయిన్స్కు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బుక్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. దీన్ని రాసినటువంటి రైటరు పి రఘునాథరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా రాసుకోవాలి. పి రఘునాథరావు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఇది మనకు చాలా యూస్ఫుల్ అయినటువంటి బుక్. ఎందుకంటే గ్రూప్ 2లో ఉన్నటువంటి చాలా సిలబస్ అంతా కూడా ఇందులో కవర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్ను తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ బుక్ను బాగా చదవాలి. సిలబస్ పక్కన పెట్టుకోండి. సిలబస్ ప్రకారమే, ఆ సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్స్ ప్రకారము మీరు చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. సో తర్వాత నెక్స్ట్ బుక్ నేను చెప్తాను. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఆంధ్రుల చరిత్ర. ఆంధ్రుల చరిత్ర. దీన్ని రాసినటువంటి వారు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు. చాలా బాగా బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఈ బుక్ చూడండి, ఇలా ఉంటుంది ఈ బుక్. సో మీరు ఈ బుక్ను ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు గ్రూప్ 2లో ఇచ్చినటువంటి చాలా మటుకు సిలబస్ అంతా కూడా ఈ బుక్లో కవర్ కావడం జరిగింది. కాబట్టి మీరు ఈ బుక్ను తెచ్చుకొని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాసినటువంటి మరొక బుక్ కూడా ఉంది. ఇవి పాత ఎడిషన్స్. మీరు కొత్త ఎడిషన్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండూ కూడా ఒకటే, కానీ కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చివరిలో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర బుక్ను తెచ్చి పెట్టుకోవాలి. దాన్ని బాగా చదవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఫర్ ఏపీ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి, ముఖ్యంగా గ్రూప్ 2కు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. దీన్ని ప్రింట్ చేసినటువంటి వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వారు. ఇందులో కూడా కొన్ని చాప్టర్స్, అన్నీ కాదు కానీ చాలా కొన్ని చాప్టర్స్ మాత్రము ఇందులో కవర్ కావడం జరిగింది. సో ఈ బుక్ కూడా మీ దగ్గర ఉంటే గనక మరిన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ బుక్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అదే ఏంటంటే పివికే ప్రసాదరావు గారు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర.
ఈ బుక్ కూడా చాలా చాలా యూజ్ఫుల్గా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు మనకు సిలబస్ ప్రకారము ఇందులో చాలా చాప్టర్స్ అన్నీ కూడా కవర్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్రను కూడా పివికే ప్రసాదరావు రాసినటువంటి బుక్ను మీరు చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ ఈ బుక్కులు చదివితే సరిపోతుందా, ఇంకా ఏమైనా ఎక్కువ బుక్కులు చదవాలా అనేటువంటి క్వశ్చన్ మీకు రావచ్చు. సో అలాంటప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బుక్స్ అన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్గానే ఉంటాయి. ఎందుకంటే అటు అకాడమిక్ గాను కాంపిటేటివ్ కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సార్ ఇవి కాకుండా ప్రైవేట్లో మనకు చాలా రకాలైనటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెటీరియల్స్ ఉన్నాయి, మరి వాటన్నిటినీ మీరు చదవాలా ఏంటి అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ప్రైవేటు సెక్టార్లో చాలా రకాలైనటువంటి మెటీరియల్స్ ఉన్నాయి, చాలా కోచింగ్ సెంటర్లు మెటీరియల్ తయారు చేసినటువంటివి ఉన్నాయి. సో ఎవరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు రాసింటారు. కానీ ఎక్కువ శాతం అంతా కూడా ఈ పుస్తకాల నుంచి తీసి రాసినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా ఒక బుక్ చెప్తాను, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇది సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి బుక్. చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రిటర్న్ బై సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆ బుక్ కూడా మీరు చదవాలి. ఇంపార్టెంట్ బుక్ ఉంది. అదేంటంటే ఏటుకూరి బలరామమూర్తి గారు రాసినటువంటి చరిత్ర, ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటిది. ఏటుకూరి బలరామమూర్తి చిన్న బుక్ ఉంటుందన్నమాట. సో అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర దగ్గర నుంచి ఆంధ్రుల సాంఘిక చరిత్ర వరకు కూడా మీరు నేను చెప్పినటువంటి ఈ పుస్తకాలు కానీ మీ దగ్గర పెట్టుకొని మీరు కానీ చదివినట్టయితే చాప్టర్ వైజు సిలబస్ ప్రకారము మీరు బిడ్ బ్యాంకును తయారు చేసుకోండి. అదేవిధంగా త్వరలోనే మేము రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలుగు అకాడమీ బుక్ను తీసుకురాబోతున్నాము. అది ప్రిలిమ్స్కు ఉపయోగపడుతుంది, మెయిన్స్కు ఉపయోగపడుతుంది. ఎక్కువ మార్కులు మీకు వచ్చే విధంగా తెలుగు అకాడమీ వారు పబ్లిష్ చేయబోతున్నారు. సో అందులో మేము కూడా చాలా కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఆ బుక్ కూడా మీరు తెచ్చిపెట్టుకోవడం వలన మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా బాగా ఈ బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని నేను చెప్పినటువంటి దాని ప్రకారం మీరు చదవాల్సినటువంటి అవసరము ఉంది. సో ఇది చాలా మంచి అవకాశము విద్యార్థులకు అందరికీ కూడా. గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే కనుక మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అదేవిధంగా మీకు మంచి జాబు వచ్చినట్టుంది. సొసైటీలో మీకంటూ ఒక మంచి ఇంపార్టెన్స్ అనేటువంటిది మీకు ఉంటుంది. మీ కళలను మీరు సహకారం చేసుకుంటారు. సో మరిన్ని వీడియోలతో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో ఇక నుంచి కంటిన్యూస్గా కొన్ని రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి విధంగా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి ఈ సంవత్సరంలో మంచి జరగాలని, మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాబాయ్. థ్యాంక్ యూ.